ఓం నమో వెంకటేశాయ. మందారమూలే మణిపీఠ సంస్థం సుధాప్లుతం దివ్య విరాట్ స్వరూపం సబిందునాదాంతకళాంతతుర్య మూర్తిం భజేహం రఘువంశరత్నం. మందార వృక్ష మూలమునందు మణిమయాలంకృతమైనటువంటి పీఠము మీద సుఖాసీనుడై అమృతమయమైనటువంటి ముఖారవిందము గలవాడు ఆది విరాట్ స్వరూపుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 344వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తనను శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. రామాయ రామభద్రాయ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. జపించరే సర్వజనులు ఈ నామము, జపించరే సర్వజనులు ఈ నామము. తమరపములు పుణ్యాలకు రామనామము. జపించరే సర్వజనులు ఈ నామము. తమరపము పుణ్యాలకు రామనామము. శాంతికరము రామచంద్ర నామము, శాంతికరము రామచంద్ర నామము. కాంతులనచు రామభద్ర నామము. శాంతికరము రామచంద్ర నామము. కాంతులనచు రామభద్ర నామము. ఎంత సుఖమిచ్చు రఘువీర నామము. ఎంత సుఖమిచ్చు రఘువీర నామము. భూమి చింత తీర్చునదివో శ్రీరామనామము. చింత తీర్చునదివో శ్రీరామనామము. జపించరే సర్వజనులు ఈ నామము. తమరపములు పుణ్యాలకు రామనామము. కలిదోషహరము రాఘవనామము. కలిదోషహరము రాఘవనామము. సర్వఫలదము సీతాపతి నామము. కలిదోషహరము రాఘవనామము. సర్వఫలదము సీతాపతి నామము. కులక శోభనము కాకూచనామము. కులక శోభనము
అనిదలమైనదిదివో రామనామము కొలక శోభనము కాకూర్చనామము అనిదలమైనదిదివో రామనామము జపించదే సర్వజనులు ఈ నామము తమరపములు పుణ్యాలకు రామనామము తుమితమైనది రఘుకుల నామము తుమితమైనది రఘుకుల నామము అతి సుముఖము దశరథ సుత నామము తుమితమైనది రఘుకుల నామము అతి సుముఖము దశరథ సుత నామము అమితమై శ్రీ వెంకటాద్రి నాయకుడై రామా శ్రీరామ రామ రామేతి రమే రామే మనో రమే సహస్రనామ తత్తుల్యో శ్రీరామనామ వరాననే అమితమై శ్రీ వెంకటాద్రి నాయకుడై అమితమై శ్రీ వెంకటాద్రి నాయకుడై రమ్యించే గీతని రామనామము అమితమై శ్రీ వెంకటాద్రి నాయకుడై రమ్యించే గీతని రామనామము జపించదే సర్వజనులు ఈ నామము తమరపమును పుణ్యాలకు రామనామము జపించదే సర్వజనులు ఈ నామము రామా రామచంద్రాయ రామభద్రాయ సంకీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యాన పూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినः సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాభివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే
విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్యపరిపాలనానుకూల బుద్ధిప్రచోదనార్థం సకలకార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం 41 సర్గశ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 41 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. వ్యసృజన్ కబళాన్నాగాః గావో వత్సాన్నపాయయన్ పుత్రం ప్రథమజం లబ్ధ్వా జననీనాభ్యనందత. రామచంద్రమూర్తి అలా తమకు దూరమైపోయి వనవాసానికి వెళ్ళేటప్పటికీ అయోధ్యానగరంలో ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్న అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలు, వీరందరూ కూడా ఎంతో బాధపడుతున్నటువంటి వారై వారు చేసేటటువంటి దైనందిన క్రియలను కూడా మర్చిపోయారు. నిత్యకర్మానుష్ఠానాన్ని పక్కన పెట్టేశారు. అగ్నిహోత్రములేవి కూడా అక్కడ వెలగడం లేదు. ఇళ్లలో వంట చేసుకోవటం మానేశారు. అంటే ఏమిటి? ఆహార నిద్రలనేవి విడిచిపెట్టేశారు. ఎవరికీ కూడా ఆకలి అనేదే లేదు. శోకము తప్పక్కడేమీ కనిపించడం లేదు. ఎంతగా వారు బాధపడుతున్నారనే విషయాన్ని తెలియజేస్తూ ఏనుగులు
తమ కబడములను ఆహారం తీసుకోవటం మానేశాయి, ఆవులు తమ దూడలకు పాలివ్వటం మానేశాయి. ఇంకా ఇంకా చెప్పాలి అంటే అప్పుడే పుట్టినటువంటి తమ బిడ్డలు ఎవరైతే ఉన్నారో తొలుచూరులో చక్కటి పండంటి బిడ్డలను కన్న తల్లులు కూడా వారిని చూచి ఆనందించడం లేదు అని అన్నారు. దీనికి కారణం విశేషంగా మనకు తెలియజేస్తున్నారు. ఎందుకు అంటే రాముడు వనవాసానికి వెళ్ళాడు. మరి ఆ సందర్భంలో జన్మించినటువంటి ఆ శిశువులను చూచి అయ్యో వీడు పుట్టినటువంటి సందర్భం సవ్యంగా లేదు, సరైనటువంటి సమయం కాదు, అందుకనే రాముడికి వనవాసం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది, ఇంత దురదృష్టమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనా వీడు పుట్టింది అని చెప్పి ఆ కన్నబిడ్డలను చూచి వారు పుట్టిన సమయం సవ్యంగా లేదేమో అని బాధపడుతూ వారిని, అంటే వారు పుట్టినటువంటి సందర్భంలో రాముడు వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది కావున రామ వనవాసానికి వీళ్ళ పుట్టుక కారణమేమో అనేటటువంటి శంకతోటి వాళ్ళు తమ కన్నబిడ్డలను కూడా వాళ్ళు చూచి ఆనందించలేకపోతున్నారట. సహజంగా కష్టకాలం వచ్చినప్పుడు అనేకమైనటువంటి శంకలు పడజూపుతూ ఉంటాయి. సుఖంగా ఆనందంగా ఉన్నప్పుడు ఇటువంటి శంకలు ఉండవు. కానీ ఏదైనా కష్టకాలంలో ఉన్నప్పుడు మాత్రము ఏ చిన్న విషయం జరిగినప్పటికీ కూడా దానికి ఇదే కారణమై ఉంటుంది, దానికి అదే కారణమై ఉంటుంది అని చెప్పి ఈ విధంగా బాధపడుతూ ఉంటారన్నమాట. మరి ఆ తొలుచూరులో బిడ్డలను కన్నటువంటి తల్లులు కూడా ఇతను జన్మించినటువంటి ముహూర్తం మంచిది కాదు, అందుకనే రాముడు వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది అని రామ వనవాసాన్ని తెలుసుకుని ఆ తల్లులు బాధపడుతూ ఉన్నారట. అంతేకాదు మరొక కారణం కూడా, అయోధ్యానగరంలో పిల్లలు పుట్టిన తర్వాత ఆ కన్న తల్లిదండ్రులు పిల్లలు కనడం వరకు, వారికి ఏదో ఆహారం అందించడం వరకు వారి బాధ్యత. కానీ వారికి విద్యాబుద్ధులు నేర్పించడము, వారిలో ధైర్యమును నింపడము, వారిని జ్ఞానవంతులుగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడము అనేది రాముడే చేసేవాడుట. పైగా ఆ తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుండి కూడా తమ బిడ్డలని అదుగో రాముడు ఎలా చేశాడో నువ్వు అలా ఉండాలి, రాముడు ఎలా చదువుకున్నాడో అలా చదువుకోవాలి, రాముడు ఎంత గుణవంతుడో నువ్వు అలా ఉండాలి, రాముడు ఎంత వినయవంతుడో నువ్వు అలా వినయవంతుడిగా ఉండాలి అని చెప్పి ప్రతి విషయమూ కూడా రాముడిని చూపించి తమ బిడ్డలను పెంచుతూ ఉండేవారట. అలాగా ఎవరిని చూపించి అయితే తమ బిడ్డలను పెంచుతూ ఉన్నారో అటువంటి రామచంద్రుడే కనిపించకపోయేటప్పటికీ మరి ఈ పుట్టినటువంటి బిడ్డలకు సంస్కారములు ఇవన్నీ నేర్పగలిగినటువంటి వారు ఎవరు, ఎవరిని చూపించి మేము సంస్కారం నేర్పించాలి అని దిగులు పడుతూ ఆ పుట్టిన బిడ్డలను చూచి ఆ ఏ తల్లి కూడా ఆనందించడం లేదుట. ఎందుకు అంటే ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి అని అన్నట్లుగా ఎవరి ఇంట్లో శిశుజననము జరిగి ఉత్సవం జరుగుతున్నప్పటికీ కూడా రామచంద్రమూర్తి అంతగా ఆనందించేవారుట. మా అయోధ్యానగరంలో, మా అయోధ్యానగరానికి మరొక ఉత్తమ పౌరుడు రాబోనున్నాడు, మా అయోధ్యానగర కుటుంబం వృద్ధి చెందింది అని చెప్పి రామచంద్రమూర్తి ఆనందించేవారుట, తన కుటుంబంగా భావించేవాడుట. మరి అలాగా కుటుంబానికి పెద్దగా ఉండి విద్యాబుద్ధులు నేర్పించి సంస్కారాన్ని తెలియజేసేటటువంటి వాడైన రాముడే ఈనాడు అయోధ్యానగరంలో లేనప్పుడు అయోధ్యానగరంలో పుట్టినటువంటి పిల్లలకు భవిష్యత్తు ఏమున్నది, వారిని ఎవరిని చూపించి వారిని పెంచగలము, ఎవరిలాగా ఉండమని వాళ్ళని చెప్పగలము అని బాధపడుతూ తల్లులు తమకు పుట్టినటువంటి బిడ్డలను చూచి ఆనందించడం లేదుట. పైగా ప్రజానాం వినయాధానాత్ రక్షణాత్ భరణాదపి స పితా పితరస్తాసాం పితర కేవలం జన్మహేతవ అని చెప్పినట్లుగా కనడం వరకే ఆ అయోధ్యానగరంలో ఉన్నటువంటి వారి యొక్క బాధ్యత. ఆ తరువాత వారందరి యొక్క బాధ్యత విద్యాబుద్ధులు నేర్పించడం. రాముడే కనుక తండ్రిలాగా రాముడు అందరినీ కూడా చూచేవాడు. ఆ విధంగా అందరినీ కాపాడుతూ విద్యాబుద్ధులు నేర్పిస్తూ చక్కటి సంస్కారాన్ని నేర్పించే రాముడే లేనప్పుడు ఈ అయోధ్యానగరంలో జన్మించి మాత్రం నీ జన్మకు ప్రయోజనమే ఉందిరా బిడ్డ అని చెప్పి ఆ తల్లులు తమ బిడ్డలను చూచి బాధపడుతూ ఉన్నారు. రాముణ్ణి తలుచుకుని వాళ్ళు ఆ విధంగా శోకిస్తూ ఉన్నారన్నమాట. మరో విశేషం ఇందులో ఏమిటి అంటే
పుత్రం ప్రథమజం దృష్ట్వా అని అన్నారు కదా, మొదటిసారిగా పుట్టినటువంటి పుత్రుణ్ణి చూచి అని. ఎందుకు అంటే సకల గుణాభిరాముడు, అందరి చేత కూడా మన్ననలను పొందినటువంటి దశరథునికి జ్యేష్ఠ కుమారుడిగా పుట్టినటువంటి రాముడికే ఈ అయోధ్యానగరంలో ఆదరణ లేదు, రక్షణ లేదు. అటువంటి రాముణ్ణి అయోధ్యానగరం నుంచి బయటకు పంపించేశారు. అలాంటిది సామాన్యుడమైనటువంటి నా కడుపున పుట్టినటువంటి నీ పరిస్థితి రేపేమవుతుందో కదా అని చెప్పి తమ కడుపున పుట్టినటువంటి బిడ్డలను చూచి ఆ తల్లులు బాధపడుతూ ఉన్నారు. ఇంకోటి జ్యేష్టం ప్రథమజం దృష్ట్వా, 60,000 సంవత్సరముల తర్వాత అశ్వమేధ యాగము పుత్రకామేష్టి యాగము చెయ్యగా యాగ ఫలంగా దేవతా ప్రసాద లబ్ధంగా వచ్చినటువంటి అల్లారు ముద్దుగా పెరిగినటువంటి తనకు ఆ యజ్ఞ ఫలంగా లభించినటువంటి ఆ పుత్రుడు, అందులో సకల గుణాభిరాముడు, అందరి చేత కూడా కీర్తించబడినటువంటి కుమారుడినే, జ్యేష్ఠ కుమారుడిని, పెద్ద కుమారుడినే దశరథ మహారాజు రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. అటువంటి దశరథుడు మిమ్మల్ని అందరినీ ఏం కాపాడుతాడు రా? తన కుమారుడినే కాపాడుకోలేనటువంటి దశరథుడు తన పెద్ద కుమారుడు యోగ్యుడైనటువంటి వాడినే కాపాడుకోలేక రాజ్యం నుండి బహిష్కరించినటువంటి, బయటకు అడవికి పంపించినటువంటి దశరథ మహారాజు మరి మిమ్మల్ని మాత్రం ఏం కాపాడతాడు? ఇటువంటి రాజ్యంలో పుట్టినటువంటి నువ్వే మధ్య అదృష్ట జాతకుడురా అని చెప్పి ఆ తల్లులు జ్యేష్టం ప్రథమజం దృష్ట్వా జననీ నాభ్యనందత, తల్లులు ఆ బిడ్డలను చూచి ఆనందించడం లేదు. పైగా రాముడికి కలిగినటువంటి ఆపదను, రాముడికి కలిగినటువంటి స్థితిని తలుచుకుని రాముడంతటి వాడికే ఆ పరిస్థితి కలిగిందంటే రేపు నీ పరిస్థితి ఏమిటి, నీ భవిష్యత్ ఏమిటి అని చెప్పి తన బిడ్డలను తలుచుకుంటూ వాళ్ళు బాధపడుతూ జననీ నాభ్యనందత, ఏ తల్లి కూడా తన బిడ్డలను చూచి సంతోషించడం లేదు, ఆనందించడం లేదు, పైగా భయపడుతూ ఉన్నారు. ఎందుకని? రాముడంతటి గొప్ప బిడ్డకే ఇంత ఆపద కలిగినప్పుడు సామాన్యుడైనటువంటి మా బిడ్డల పరిస్థితి ఏమిటి అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఇలాగా ఇంకా ఆ అయోధ్యానగరంలో అనేకమైన అశుభ శకునములు కూడా కనిపిస్తున్నాయని చెప్పి మనకు తెలియజేస్తున్నారు తర్వాత శ్లోకాల్లో. త్రిశంకుర్లోహితాంగశ్చ బృహస్పతి బుధావపి దారుణా సోమమభ్యేత్య గ్రహా సర్వే వ్యవస్థితా. త్రిశంకు ఇక్ష్వాకు వంశంలోనే పుట్టినటువంటి విశ్వామిత్రుని యొక్క సృష్టి ద్వారా త్రిశంకోరపభోగాయ నద్యౌరపి నదివాపిచ అని చెప్పినట్లుగా అటు భూమికి అటు స్వర్గానికి కాకుండా మధ్యలోనే ఖగోళంలోనే నిలిచిపోయినటువంటి త్రిశంకువు. అలాగే లోహితాంగ, లోహితాంగుడు అంటే కనుక ఎర్రనైనటువంటి శరీరం కలిగిన అంగారకుడు. అంగారక కుజోభౌమో లోహితాంగో మహీసుత అని అమరంలో చెప్పినట్లుగా అంగారకుడు కుజుడిని లోహితాంగుడు అంటారు. మరి అటువంటి కుజుడు బృహస్పతి బుధావపి, గురుడు అదేవిధంగా బుధుడు, ఈ గ్రహములు కూడా దారుణమైనటువంటి క్రూరములైనటువంటి గ్రహములుగా సర్వే గ్రహాః, గ్రహములన్నీ కూడా సోమం అభ్యేత్య వ్యవస్థితా, చంద్రుణ్ణి చేరి అవి ఉన్నాయి. చూడండి ఇక్కడ బృహస్పతి, బుధుడు, అదేవిధంగా అంగారకుడు, ఈ క్రూరగ్రహములన్నీ కూడా ఏమన్నారు? చంద్రుణ్ణి చేరి ఉన్నాయి అని చెప్పి అన్నారు. ఇది కూడా ఒక రకంగా అశుభకరమైనటువంటి పరిస్థితి అని అన్నారు. ఇక్కడ సందేహం ఏమిటి అంటే క్రూరగ్రహములు అదేవిధంగా సౌమ్యగ్రహములు అని చెప్పి ఉన్నాయి. వాటిల్లో క్రూరా భానుతమ శనిధ్వజకుజాహ అని చెప్పినట్లుగా సూర్యుడు, రాహువు, శని, కేతువు, కుజుడు, ఈ 5గురు కూడా క్రూరగ్రహములు లేకపోతే పాపగ్రహములు అని చెప్పి అంటారు. శుక్రార్య సౌమ్యేందవ సౌమ్యాహ అని చెప్పినట్లుగా శుక్రుడు, గురుడు, బుధుడు, చంద్రుడు, శుక్రుడు, బుధుడు, గురుడు, చంద్రుడు, ఈ 4 గ్రహాలు కూడా సౌమ్యగ్రహాలు, పుణ్యగ్రహాలు అని చెప్పి అంటారు. కానీ ఇక్కడ మనకు శ్లోకంలో ఏం చెప్పారు?
బృహస్పతి బుధావపి దారుణాహ అని అన్నారు. బృహస్పతి బుధుడు కుజుడితో కలిసి దారుణాహ పాప ఫలాలను ఇచ్చే విధంగా, దారుణమైనటువంటి ఫలాలను ఇచ్చే విధంగా, ప్రతికూలమైనటువంటి ఫలాలను ఇచ్చే విధంగా చంద్రుణ్ణి ఆశ్రయించాయి, చంద్రుడితో కలిశాయి అని చెప్పి అన్నారు. మరి జ్యోతిష్శాస్త్రం ప్రకారము గురుడు బుధుడు కూడా సౌమ్యగ్రహాలు అయి ఉండగా దారుణ గ్రహాల వలె ఇక్కడ ఉన్నాయి అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, బుధ పాపయుత పాప క్షీణచంద్రస్తథైవచ అని చెప్పి అన్నారు. బుధుడు ఏ గ్రహంతో కూడి ఉంటే ఆ గ్రహం యొక్క ఫలాన్ని ఈయన ఇస్తాడు అన్నారు. సహజంగా బుధుడు సౌమ్యగ్రహమే, కానీ ఇక్కడ అంగారక గ్రహంతో, పాపగ్రహమైనటువంటి అంగారక గ్రహంతో కలవడం వల్ల బుధుడు కూడా అటువంటి పాప ఫలాన్నే ఇస్తూ ఉన్నాడు అని చెప్పి అన్నారు. మరి చంద్రుడు కూడా సౌమ్యగ్రహమే కదండి అంటే, క్షీణచంద్ర పాప అని చెప్పి అన్నారు. అంటే క్షీణచంద్రుడు పాపి అని చెప్పి అన్నారు, అంటే పాప ఫలాన్ని ఇస్తాడు అని చెప్పి అన్నారు. మరి వీరితోటి కలవటంతో అలాగా ఆ అంగారకుడితోటి క్షీణచంద్రుడితోటి కలవడం వల్ల ఇక్కడ బుధుడు గురుడు మొదలైనటువంటి ఈ శుభగ్రహాలు కూడా పాపఫలాన్ని, దారుణమైనటువంటి ఫలాల్నే ఇస్తున్నాయి అంటూ గ్రహస్థితి కూడా ఆ సందర్భంలో సవ్యంగా లేదు అని చెప్పి అంటున్నారు. కావున వీటితోటి అంగారకుడితోటి చేరటం వల్ల, క్షీణచంద్రుడితో చేరటం వల్ల గురుడు అదే విధంగా బుధుడికి కూడా దారుణత్వం అనేది కలిగినది అని చెప్పి అన్నారు. మరలా మనకు సందేహం, ఏమండి కుజుడు గురుడు బుధుడు చంద్రుడు వీళ్ళు గ్రహాలు బాగానే ఉన్నది, మరి మధ్యలో త్రిశంకువు గురించి ఎందుకు చెప్పారు? త్రిశంకువు గ్రహం కాదు కదా అని అంటే, త్రిశంకువు గ్రహం కాదు, కానీ ఖగోళంలోనే ఉండడం ద్వారా ఛత్రిన్యాయము అని ఒక న్యాయం ఉన్నది. ఛత్రిన్యాయము అంటే ఛత్రిణ యాంతి అని చెప్పి, ఇక్కడ ఎక్కువ మంది గొడుగులు పట్టుకు వెళుతూ ఉన్నారు. ఓ 100 మందిలో 90 మంది గొడుగులు పట్టుకు నడుస్తూ ఉన్నారు. ఓ 10 మంది మాత్రం ఆ మధ్యలో గొడుగులు లేకుండా వెళుతున్నారు. కానీ చూచేవాళ్ళు ఏమని చెబుతారు? అయ్యా గొడుగులు ధరించిన వాళ్ళందరూ కూడా వెళుతున్నారు అని అంటారు. అంటే ఏమిటి? అందులో కొంతమంది గొడుగులు లేని వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని లెక్క చేయకుండా ఎక్కువ భాగం ఎవరైతే ఉన్నారో వారిని పరిగణించి అందరినీ వారిలాగానే గుర్తిస్తారు అని. అలాగే ఖగోళంలో అనేక గ్రహములు ఉండగా త్రిశంకువు కూడా అక్కడ ఉండడంతో త్రిశంకువుని ప్రత్యేకంగా చెప్పకుండా గ్రహములన్నీ కూడా, త్రిశంకువు మొదలైనటువంటివన్నీ కూడా గ్రహములన్నీ కూడా క్రూర స్వభావంతో ఉన్నాయి అన్నారంటే త్రిశంకువు గ్రహము కాదు, కానీ గ్రహములతో పాటు ఉండడం ద్వారా త్రిశంకువును కూడా ఆ విధంగా చెప్పారు. అంతే తప్ప త్రిశంకువుని గ్రహము అని చెప్పి ఇక్కడ అనలేదు అని అన్నారు. పైగా ఆ త్రిశంకువు కూడా, ఆ వంశంలో ఉన్నటువంటి త్రిశంకువు కూడా ఒక భయంకరమైనటువంటి స్థితిని పొందాడు అని చెప్పడం ద్వారా ఆ వంశానికే ఆపద వచ్చింది అని చెబుతున్నారు. మరి ఇక్కడ క్షీణచంద్రుడు పాపి అని అన్నారు కదా, మరి ఇక్కడ క్షీణచంద్రుడు ఎలా చెబుతారండి? ఆయన బయలుదేరినటువంటి సమయంలో చంద్రుడు క్షీణచంద్రుడిగా ఉన్నాడని ఎలా చెప్పగలరు అని అంటే, దానికి కూడా మనకు యుద్ధకాండలో ఒక ప్రమాణం కనిపిస్తున్నది. పూర్ణే చతుర్దశే వర్షే పంచమ్యాం భరతాగ్రజ భరద్వాజాశ్రమం ప్రాప భవందే నియతో మునిం అని చెప్పినట్లుగా 14 సంవత్సరములు పూర్తయిన తర్వాత మరలా అదే రోజు పంచమి రోజున రామచంద్రమూర్తి భరద్వాజాశ్రమానికి చేరుకున్నాడు అని అక్కడ ఉన్నది. అంటే రామచంద్రమూర్తి వనవాసానికి బయలుదేరినటువంటి తిథి పంచమి రోజు బయలుదేరి ఉండవచ్చును అనేది దీని ద్వారా తెలుస్తున్నది. అది కూడా శుక్లపక్ష పంచమి రోజున బయలుదేరినట్టుగా తెలుస్తున్నది. శుక్లపక్షంలో వచ్చే పంచమి రోజు ఉన్నటువంటి చంద్రుడు క్షీణచంద్రుడే అవుతాడు. ఎందుకంటే అమావాస్య తర్వాత 5 రోజుల తర్వాత చంద్రుడికి పరిపూర్ణమైనటువంటి వృద్ధి అనేది ఉండదు. అందుకే మనకు జ్యోతిష్ శాస్త్రంలో కూడా అష్టమ్యోరుభయోశ్చ మధ్యమగత శుక్రాన్యయోర్వ్యత్యయే పూర్ణ క్షీణ ఇతి క్రమాత్ శశిధర అని చెబుతూ 2 అష్టములకి మధ్యలో ఉండేటటువంటి వాడు, అంటే శుక్లపక్ష అష్టమి నుండి కృష్ణపక్ష అష్టమి వరకు ఉన్నటువంటి చంద్రుణ్ణి పూర్ణచంద్రుడు అని, అమావాస్య ముందు వచ్చే కృష్ణపక్ష అష్టమి నుండి శుక్లపక్ష అష్టమి వరకు ఉండేటువంటి చంద్రుడు క్షీణచంద్రుడు అని చెప్పి అన్నారు. ఇంతేకాకుండా మరో విశేషం కూడా చెప్పారు.
శుక్లపక్షంలో అయితే గనక మొదటి 5 రోజులు క్షీణచంద్రుడు, ఆ తరువాత దశమి వరకు ఉండే చంద్రుడు మధ్యమ చంద్రుడు, ఆ తర్వాత పౌర్ణమి వరకు ఉండే చంద్రుడిని పూర్ణచంద్రుడిగా చెప్పారు. మరి కృష్ణపక్షంలో అంటే ఏంటి? పౌర్ణమి గడిచిపోయిన తర్వాత అమావాస్య ముందు, అంటే కృష్ణపక్షంలో మొదటి 5 రోజులు కూడా పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి 5 రోజులు పంచమి వరకు కూడా పూర్ణచంద్రుడిగాను, ఆ తర్వాత దశమి వరకు కూడా మధ్యమ చంద్రుడిగాను, ఆ తర్వాత అమావాస్య వరకు ఉండే 5 రోజులు కూడా క్షీణచంద్రుడిగా చెప్పబడ్డారు. మరి ఇక్కడ శుక్లపక్ష పంచమి రోజున రామచంద్రమూర్తి బయలుదేరినట్టుగా తెలుస్తున్నది. కావున శుక్లపక్ష పంచమి రోజున ఉన్నటువంటి చంద్రుడు క్షీణచంద్రుడే అవుతాడు. అటువంటి క్షీణచంద్రుడితో కలిసినటువంటి క్షీణచంద్రుడు పాపి కనుక ఆ పాపి అయినటువంటి క్షీణచంద్రుడితో కలిసినటువంటి బుధుడు గురుడు వాళ్ళు కూడా అటువంటి దారుణమైనటువంటి ఫలాన్ని ఇస్తారు అని మనకు జ్యోతిష్ శాస్త్రం ద్వారా తెలుస్తూ ఉన్నదన్నమాట. మరి ఈ విధంగా అక్కడ గ్రహముల యొక్క స్థితి, గ్రహముల యొక్క గతి కూడా చాలా వ్యతిరేకంగా, దుశ్శకునంగా, ఇబ్బందికరంగా గోచరిస్తూ ఉన్నది. అక్కడ అయోధ్యానగరంలో అంతా కూడా శోక సముద్రంలాగా ఉన్నది అని అన్నారు. ఆ తరువాత నక్షత్రాణి గతార్చీంషి గ్రహాశ్చ గత తేజస విశాఖాస్తు సధూమాశ్చ నభసి ప్రచకాసిరే. ఇక్కడ నక్షత్రములన్నింటి గురించి, గ్రహములన్నింటి గురించి చెప్పి ముఖ్యంగా విశాఖ నక్షత్ర గణము గురించి చెబుతూ ఉన్నారు. ఎందుకు చెప్పారనేది మనం ప్రత్యేకంగా చూద్దాం. ఇక్కడ నక్షత్రాన్ని, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రములన్నీ కూడా గత అర్చీంషి తేజస్సును కోల్పోయాయి. చూడండి, మీకు చంద్రుడు లేకపోయినప్పటికీ కూడా నక్షత్రముల యొక్క కాంతి కొన్ని సందర్భంలో చాలా గొప్పగా కనిపిస్తూ ఉంటుంది. అంటే చిమ్మ చీకటిగాను భయంకరంగా ఎప్పుడూ ఉండదు. కానీ ఇక్కడ నక్షత్రములు కూడా కాంతిని కోల్పోయాయిట. గ్రహాః గత తేజస, గ్రహములు కూడా వాటి కాంతిని కోల్పోయాయి. అందుకే కదా ఈ గ్రహములు శుక్రుడు గురుడు వీళ్ళు ఆ కాంతిని కోల్పోయి అస్తంగతులైనప్పుడు ఆ మూఢము వస్తుంది అంటుంటారు. ఆ మూఢం అనేది ముహూర్తాలవి కూడా ఉండవు, అది శుభపరిణామం కాదు. కావున అలాగే ఇక్కడ గ్రహాః గత తేజస, గ్రహములన్నీ కూడా తమ తేజస్సులని కోల్పోయాయి. అంతేకాదు నక్షత్రాలంటి గురించి చెప్పి అందులో విశాఖ నక్షత్రం గురించి ప్రత్యేకంగా చెబుతూ విశాఖాహతు సధూమాశ్చ నభసి ప్రచకాసిరే, విశాఖ నక్షత్రానికి చెందినటువంటి నక్షత్రములు, విశాఖ నక్షత్రములు సధూమాహ పొగలు జిమ్ముతూ ఆకాశంలో ఉన్నాయి, కనిపిస్తున్నాయి. విశాఖ నక్షత్రములు కాంతితో కనిపిస్తే అవి సానుకూలమే, కానీ కాంతితో పాటుగా విశాఖ నక్షత్రముల యొక్క గణము అది పొగలు చిమ్ముతూ కనిపిస్తున్నదన్నమాట. ఈ విశాఖ నక్షత్రానికి చెందినటువంటివి 5 నక్షత్రములు ఉంటాయి. ఈ 5 నక్షత్రములు కూడా చక్రాకృతిలో ఉంటాయి. ఆ చక్రాకృతిలో ఉన్నటువంటి 5 నక్షత్రములు చక్కటి కాంతిని కలగ ఇచ్చినట్లయితే రాజుకి శుభం జరుగుతుంది. అలా చక్రాకృతిలో ఉన్న విశాఖ నక్షత్రానికి చెందినటువంటి ఆ 5 నక్షత్రములు గనక కాంతిని కోల్పోయినా లేకపోతే పొగలు చిమ్ముతూ ఉన్నప్పటికీ కూడా అది రాజుకి హానిని కలిగిస్తాయి అని మనకు జ్యోతిష్ శాస్త్రము తెలియజేస్తూ ఉన్నది. అందులోనూ ప్రత్యేకంగా ఇక్కడ రాముడి విషయంలోనూ దశరథుని విషయంలో ఇలా చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఇక్కడ సూర్యుడు విశాఖ నక్షత్రంలో ఆవిర్భవించాడు. మరి ఆ సూర్యుని తరువాత ఇక్ష్వాకు సూర్యవంశానికి చెందినటువంటి వాడు. అంటే తన వంశానికి అంటే ఈ ఇక్ష్వాకు వంశానికి, రాముడి వంశానికి, దశరథుని వంశానికి మూల పురుషుడైనటువంటి సూర్యుడు ఏ నక్షత్రంలో అయితే ఆవిర్భవించాడో ఆ విశాఖ నక్షత్రములు పొగలు జిమ్ముతూ దుశ్శకునములను చూపిస్తూ ఉన్నవి. అవన్నీ కూడా ఆ విధంగా పొగలు జిమ్ముతూ ఉండడం ద్వారా దుశ్శకునం అనేది కనిపిస్తున్నది. దీని ద్వారా ఏం తెలుస్తున్నదంటే ఆ వంశంలో ఉన్నటువంటి రాజుకి మరణయోగం ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాయట. కావున సమీప భవిష్యత్తులో రాజుకి ఆపద తప్పదు అనే విషయాన్ని ఆ విశాఖ నక్షత్రముల యొక్క స్థితి అలా పొగలు కక్కుతూ ఉండడం వల్ల తెలుస్తున్నది. ఈ విధంగా ఆకాశంలో కూడా
ఇటువంటి ఉత్పాతములన్నీ రాజుకి రాజ్యమునకు కూడా హాని చేకూర్చేటటువంటి ఉత్పాతములన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. దానితోటి ఒకవైపున రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క శోకము, అంతఃపురంలో ఉన్నటువంటి వారందరి యొక్క బాధ, మరొక వైపున ఆకాశంలో నక్షత్రములన్నీ కూడా కాంతిని కోల్పోతున్నాయి, గ్రహాలు గతి తప్పుతున్నాయి. అదేవిధంగా సౌమ్య గ్రహాలు కూడా క్రూర గ్రహములతో చేరి క్రూరమైనటువంటి ఫలితములు ఇస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాముడు, దశరథుడు వీళ్ళందరి యొక్క వంశ మూలపురుషుడైనటువంటి సూర్యుడి జన్మించినటువంటి నక్షత్రమైన విశాఖ నక్షత్రము, ఆ గణము పొగలు జిమ్ముతూ దుశ్శకునములను సూచిస్తూ ఉండటంతో అందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. కాళికానిల వేగేన మహోదధిరివోత్థిత రామే వనం ప్రవ్రజితే నగరం ప్రచచాలతత్. కాళిక అని అంటే మేఘముల యొక్క సముదాయమును, కాళికానిల వేగేన మేఘముల యొక్క సముదాయము ప్రచండ వాయువు చేత చిన్నాభిన్నం చెయ్యబడి ఎటుపడితే అటు వెళ్ళిపోతున్నాయి. సహజంగా మేఘములను గనక చూచినట్లయితే మనస్సుకి ఆనందం కలుగుతుంది, వర్షం పడుతుంది అనేటువంటి ఆనందం అనేది కలుగుతుంది. కానీ అదే మేఘములు ప్రచండ వాయువు చేత చిన్నాభిన్నం చేయబడి ఎటుపడితే అటు విసిరివేసినట్లుగా, దిక్కుల వైపు పారిపోయినట్లుగా మేఘములు గనక చిన్నాభిన్నం చేయబడ్డాయి అంటే అది మాత్రం చాలా గొప్ప దుశ్శకునము. అక్కడ ఉత్పాతము ఏదో ప్రకృతి వైపరీత్యము కానీ లేకపోతే జరగకూడని జరుగుతుంది అని చెప్పి అర్థం అన్నమాట. ఆ విధంగా కాళికానిల వేగేనా, మేఘజాలముతో కూడినటువంటి ప్రచండ వాయువు యొక్క వేగంతో మహా ఉదధి సముద్రం అంతా కూడా పొంగుతూ ఉన్నది అని అన్నారు. సముద్రంలో కెరటాలు సహజంగానే కొంత ఎత్తు పైకి లేచి వస్తాయి, కానీ దానికి వాయువు కూడా తోడై మేఘముల చేత సముద్రం చిన్నాభిన్నం చేయబడుతూ ప్రేరేపించబడుతూ ఉంటే సముద్రం అల్లకల్లోలమైపోయి ఎత్తైనటువంటి రాకాసి అలలు అంటారు కదా, అటువంటి అలలతోటి సముద్రం అంతా కూడా ఎగసి వస్తూ భూమండలాన్ని ముంచివేస్తుందా అన్నట్లుగా సముద్రము క్షోభించిపోతూ ఉన్నది. మహా ఉదధి ఉచిత ఇవ తరంగములతోటి ఉప్పొంగుతూ ఉన్నది. రామే వనం ప్రవ్రజితే తన్నగరం ప్రచచాల. రాముడు వనానికి వెళ్ళేటప్పటికీ ఆ నగరం అంతా కూడా ప్రకృతి వైపరీత్యముతోటి, గ్రహముల యొక్క గతితోటి, ప్రచండమైనటువంటి వాయువుతోటి, మేఘములన్నీ కూడా అటు ఇటు తిరగటంతో, అలాగే కాంతిని కోల్పోయినటువంటి నక్షత్రములు గ్రహము వల్ల చిమ్మ చీకటి అలముకున్నట్లుగా ఆ అయోధ్య నగరం అంతా కూడా దుశ్శకనములు గోచరిస్తూ ఉంటే అసలే శోకంతో ఉన్నారు. ఈ దుశ్శకనములతోటి మరింత భయంతో వాళ్ళందరూ కూడా బాగా కంపించిపోతూ ఉన్నారు, వణికిపోతూ ఉన్నారు. శోకంతో వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. మరి ఈ విధంగా అయోధ్య నగరంలో ప్రకృతి ఉత్పాతములు, దుశ్శకునములు, ప్రజల యొక్క శోకము, ఈ విధంగా ఎక్కడ చూచినా సరే భయంకరమైనటువంటి స్థితే కనిపిస్తూ ఉన్నది తప్ప ఏది కూడా సానుకూలమైన పరిస్థితి తెలియటం లేదు. దిశ పర్యాకులా సర్వా తిమిరేణేవ సంవృతా నగ్రహో నాపి నక్షత్రం ప్రచకాశేన కించన. సర్వాహ దిశ దిక్కులన్నీ కూడా తిమిరేణ సంవృతా ఇవా. ఎలాగా? చిమ్మ చీకటి చేత కమ్ముకున్నట్లుగా ఉన్నాయట. కావాలంటే గమనించవచ్చును, మనం ఉన్నటువంటి ప్రదేశంలో చీకటి ఉన్నప్పటికీ కూడా మనం దూరంగా చూసినట్లయితే ఎక్కడో ఏదో వెలుగుతురు కనిపిస్తున్నట్టుగా మనకు దిక్కుల వైపున వెలుతురు అనేది కనిపిస్తుంది సామాన్యమైనటువంటి స్థితిలో. కానీ ఆ దిక్కుల వైపున కూడా ఏమాత్రము వెలుతురు అనేది కనిపించకుండా ఉన్నది అంటే మాత్రం అది శుభశకునం కాదు, అశుభ సూచకం అని అంటున్నారు. అందుకనే సర్వాహ దిశ తిమిరేణ సంవృతా, దిక్కులన్నీ కూడా అంధకారము అలుముకొని చిమ్మ చీకటితో నిండిపోయున్నాయి. పర్యాకులా గ్రహా న ప్రచకాశిరే, కాంతి లేక తారుమారైనటువంటి గతి తప్పినటువంటి గ్రహములన్నీ కూడా న ప్రచకాశిరే, ఏమాత్రమో కూడా ప్రకాశించడం లేదు, గ్రహములన్నీ కాంతిని కోల్పోయాయి అని అన్నారు. పైగా చీకటి చిమ్మ చీకటిగా ఉండటంతో
పర్యాకుల ఏ దిక్కు ఎటో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నదిట. ఇది తూర్పు దిక్కు, ఇది పశ్చిమ దిక్కు, ఇది ఉత్తరం అనేవి కూడా తెలియకుండా ఆ విధంగా దిక్కుల యొక్క చివరి వరకు కూడా చీకటి కమ్మివేయబడింది. దిక్కు తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. నక్షత్రం న ప్రచకాశిరే. నక్షత్రం అంటే నక్షత్ర జాతి, అంటే ఏ ఒక్క నక్షత్రము కూడా ప్రకాశించడం లేదు, అంతా కూడా చిమ్మ చీకటి కమ్ముకుని ఉన్నది. ఈ విధంగా రాముడు వనవాసానికి వెళ్ళేటప్పటికీ అయోధ్య నగరంలో అన్నీ కూడా అశుభకరమైనటువంటి సూచనలే, అశుభకరమైనటువంటి పరిస్థితులే, ప్రకృతి వైపరీత్యములు, అదేవిధంగా చిమ్మ చీకటి కమ్ముకుని అందరూ కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు. అయితే ఇంకా అకస్మాన్నాగర సర్వో జనో దైన్యముపాగమతు ఆహారే వా విహారే వా నకశ్చిదకరోన్మనః. అకస్మాత్తుగా, హఠాత్తుగా శ్రీరామ వనవాసం వలన, బంధువియోగం వలన, అంటే శ్రీరాముడు వనవాసానికి వెళ్ళేటప్పటికీ తమ ఆత్మీయుల బంధువియోగం కలిగితే ఏ విధంగా అయితే అకస్మాత్తుగా రోధిస్తూ నిద్రాహారాలు మానేస్తారో అలాగా సర్వ నాగర జన, ఆ నగరంలో ఉన్నటువంటి జనులందరూ కూడా దైన్యం ఉపాగమతు, దీనత్వాన్ని పొందారుట. అంటే ఆనందంగా ఉన్నటువంటి వారు తమ ఆత్మీయులకు ఏదైనా ఆపద వచ్చింది అనే వార్త వినగానే హఠాత్తుగా వాళ్ళు శోకిస్తూ నిద్రాహారాలు మానేసి విలపిస్తూ ఉంటారు. అలాగా రాముడు వనవాసానికి వెళ్ళిపోయాడని చెప్పి ఆ అయోధ్యానగరంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆహారేవా విహారేవా, ఆహారం తీసుకోవటం కానీ ఆనందంగా విహరించడానికి కానీ ఎవ్వరికీ కూడా మనః నాకరోతు, మనస్సులు అంగీకరించడం లేదు. వాళ్ళకి అటువంటి ఆలోచన కూడా లేదంటే ఆహారం తీసుకోవడానికి కానీ ఆటపాటలకు కానీ మనస్సులో ఆలోచనే లేదు. మనస్సు అంతా కూడా పూర్తిగా శోకంతో నిండిపోయి ఉన్నది అని చెప్పి చెబుతున్నారు. ఇంతేకాదు శోకపర్యాయ సంతప్త సతతం దీర్ఘముచ్ఛ్వసన్ అయోధ్యాయాం జనస్సర్వ సుశోచ జగతీపతిం. అయోధ్యాయాం, ఆ అయోధ్యానగరంలో ఉన్నటువంటి సర్వజన, వీరు వారు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు, లేకపోతే బాలింతలు ముసలివాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళు, రాజకుటుంబీకులు లేకపోతే సామాన్యులు, ఇటువంటి భేదం ఏమీ లేదు. అందరూ కూడా అన్ని రకాల వారు, అన్ని వర్గాల వారు కూడా సతతం, ఎప్పుడు రాముడు వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా ప్రతి క్షణము కూడా దీర్ఘం ఉచ్ఛ్వసన్, దీర్ఘంగా నిట్టూర్పులు విడుస్తూ ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండి తమకు కలిగినటువంటి దురదృష్టాన్ని తామే నిందించుకుంటూ బాధపడుతూ శోకిస్తూ జగతీపతిం సుశోచ. దశరథ మహారాజు గురించి ఒకంత దశరథ మహారాజుని నిందిస్తున్నారు, మరొకింత దశరథ మహారాజు గురించి శోకిస్తూ ఉన్నారు. అయ్యో దశరథ మహారాజా, ఎంత కష్టం వచ్చిందే నీకు, పైగా ఆకాశంలో కనిపిస్తున్నటువంటి ఉత్పాతములు చూస్తుంటే రాజుగారికి ఏదో ఆపద వచ్చేట్టుగా ఉన్నది, రాజుగారికి పెద్ద విపత్తు సంభవించేట్టుగా ఉన్నది అని అనుకుని దశరథ మహారాజుని తలుచుకుని వాళ్ళందరూ కూడా విపరీతంగా బాధపడుతూ ఉన్నారు. ఈ విధంగా అయోధ్యానగరం అంతా కూడా రాముడు తమను విడిచి వెళ్ళిపోయాడనే బాధలో శోకిస్తూ ఉన్నారు. దశరథ మహారాజు యొక్క స్థితిని చూచి ఒకంత బాధపడుతూ ఉన్నారు. కనిపిస్తున్నటువంటి శకునములు, ఆకాశంలో కనిపించే ఉత్పాతములు, వీటినన్నింటినీ చూచి రాజుగారికి మన రాజ్యానికి ఏ ఆపద కలుగుతుందో అని చెప్పి శోకిస్తూ బాధపడుతూ ఆ రాజ్యమంతా కూడా చిమ్మ చీకటి కమ్ముకున్నట్లుగా ఉంటూ క్షోభిస్తున్నటువంటి, అతలాకుతలమవుతున్నటువంటి సముద్రంలాగా ఉన్నది. ఎప్పుడు ఏ ఆపద సంభవిస్తుందో తెలియనటువంటి స్థితిలో అందరూ కూడా బిక్కుబిక్కుమంటూ భయంతో శోకిస్తూ విలపిస్తూ ఉన్నారు. మరి ఆ తరువాత జరిగినటువంటి పరిణామములేమిటి, ఏ విధంగా అక్కడ రాముడు వెళ్ళిన తర్వాత అయోధ్యానగరంలో ఉన్నటువంటి ప్రజలు తేరుకోగలిగారు అనే విశేషాన్ని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము.
వ్యసృజన్ వ్యసృజన్ కబలాన్నాగాః కబలాన్నాగాః గావో వత్సాన్ గావో వత్సాన్ నపాయయన్ నపాయయన్ పుత్రం పుత్రం ప్రథమజం లబ్ధ్వా ప్రథమజం లబ్ధ్వా జననీ జననీ నాభ్యనందత నాభ్యనందత త్రిశంకుః త్రిశంకుః లోహితాంగశ్చ లోహితాంగశ్చ బృహస్పతి బృహస్పతి బుధావపి బుధావపి బృహస్పతి బుధావపి బృహస్పతి బుధావపి దారుణాః దారుణాః సోమమభ్యేత్య సోమమభ్యేత్య గ్రహాः సర్వే గ్రహాः సర్వే వ్యవస్థితాः వ్యవస్థితాః నక్షత్రాణి నక్షత్రాణి గతార్చీంషి గతార్చీంషి గ్రహాశ్చ గ్రహాశ్చ గతతేజసః గతతేజసః విశాఖాస్తు విశాఖాస్తు సధూమాశ్చ సధూమాశ్చ నభసి నభసి ప్రచకాశిరే ప్రచకాశిరే కాలికానిల కాలికానిల వేగేన వేగేన కాలికానిల వేగేన కాలికానిల వేగేన మహోదధిః మహోదధిః ఇవోత్థితః ఇవోత్థితః రామే వనం రామే వనం ప్రవ్రజితే ప్రవ్రజితే నగరం నగరం ప్రచచాలతత్ ప్రచచాలతత్ దిశః దిశః పర్యాకులాः సర్వాः పర్యాకులాः సర్వాः తిమిరేణేవ తిమిరేణేవ సంవృతాः సంవృతాः నగ్రహో నగ్రహో నాపి నక్షత్రం నాపి నక్షత్రం ప్రచకాశే ప్రచకాశే న కించన న కించన అకస్మాత్ అకస్మాత్ నాగరः సర్వః నాగరः సర్వః జనోదైన్యం జనోదైన్యం ఉపాగమత్ ఉపాగమత్ ఆహారే వా ఆహారే వా విహారే వా విహారే వా న కశ్చిత్ న కశ్చిత్ అకరోన్మనః అకరోన్మనః శోకపర్యాయ శోకపర్యాయ సంతప్తః సంతప్తః శోకపర్యాయ సంతప్తః శోకపర్యాయ సంతప్తః సతతం సతతం దీర్ఘముచ్ఛ్వసన్ దీర్ఘముచ్ఛ్వసన్ అయోధ్యాయ అయోధ్యాయ జనః సర్వః జనః సర్వః సుశోచ సుశోచ జగతీపతిం జగదీపతిం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ఏకచత్వారింశే సర్గే ఏకచత్వారింశే సర్గే సప్తశ్లోకాః సప్త శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ
सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः। भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः। सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः। शौर्यमार्किः दीर्घायुः सैन्यिकेयः। विपुलतरयशः केतुः आचन्द्रतारम्। अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च। शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम्। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम्। श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ॐ